నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. వెల్కమ్ టు 37 న్యూస్ ఛానల్. బోయింగ్ 737 మ్యాక్స్ 9 కు చెందిన 171 విమానాలు ప్రయాణానికి సురక్షితమని తేలే వరకు వాటిని నేలకి పరిమితం చేస్తామని అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించింది. ఈ నెల 5న అలాస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం గాలి ఎగరగానే తలుపు ఒకటి ఊడి పడిపోవడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విమానాలలో భద్రతపై తనిఖీ చేపట్టింది. విమానాల్లో ప్రయాణించే ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యత అని FAA తెలిపింది. అమెరికా విమానయాన సంస్థలు డజన్ల కొద్ది జట్లను నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మేము ఇలాంటి సంస్థలు ఉన్నాయని అనుమానిస్తున్న విమానాలన్నింటినీ నిలిపేశాం. అవి సురక్షితమని FAA సంతృప్తి చెందే వరకు అనుమతివ్వం అని ఏజెన్సీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ చర్యతో అమెరికాలోని విమాన రవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. పోర్ట్లాండ్ లో అధికారుల తనిఖీలు అమెరికాలో ఉపయోగించే బోయింగ్ 737 మ్యాక్స్ 9లలో ఎక్కువ భాగం యునైటెడ్ ఎయిర్లైన్స్, అలాస్కా ఎయిర్లైన్స్ నడుపుతున్నాయి. ప్రమాదం అనంతరం తుర్కిష్ ఎయిర్లైన్స్, పనామా కోపా ఎయిర్లైన్స్, ఏరో మెక్సికో సంస్థలు కూడా తనిఖీల కోసం ఆ మోడల్ జట్ల ప్రయాణాలను నిలిపేశాయి. అలాస్కా ఎయిర్లైన్స్ సంస్థ 65 విమానాలను నిలిపివేసింది. ఆదివారం నాడు 163 ఫ్లైట్లను 21% రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 25,000 మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ తనిఖీలు ఈ వారం మధ్య వరకు కొనసాగుతాయని, అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా 79 విమానాలను నిలిపివేసింది. ఆదివారం సుమారు 180 ఫ్లైట్లను రద్దు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఊడిపడిన ప్లగ్ డోర్ కోసం అధికారులు వెతుకుతూనే ఉన్నారు. ఇది పోర్ట్లాండ్ లోని పశ్చిమ శివారు ప్రాంతంలో పడిందని భావిస్తున్నారు. ప్యానెల్ను కనుగొనడంలో సహాయం చేయాలంటూ అధికారులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగింది? ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం పోర్ట్లాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని ఆంటేరియోకు వెళ్తున్న అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1282 శుక్రవారం 16,000 అడుగులు ఎత్తులో ఉన్న సమయంలో ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం బయటి షెల్లోని పెద్ద భాగం నేలపై పడిపోయిందని అందులో ఉన్న ప్రయాణికులు తెలిపారు. వార్తా సంస్థలకు పంపిన చిత్రాలు పరిశీలిస్తే రాత్రిపూట ఆకాశం, పోర్ట్లాండ్ లైట్లు ఫ్యూజ్లేజ్ లోని గ్యాప్ డోర్ విడిపోయిన ప్రాంతం ద్వారా కనిపిస్తున్నాయి. ఇన్సులేషన్ పదార్థం, ఇతర శిథిలాలు కూడా కనిపిస్తాయి. ఆ రంధ్రంలో రిఫ్రిజిరేటర్ పట్టేంత స్థలం ఉందని ఒక ప్రయాణికుడు చెప్పగా, విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ఆ గాలికి పిల్లల చొక్కాలు చిరిగిపోయాయని మరొకరు చెప్పారు. మొత్తం మీద 177 మంది ప్రయాణికులు సిబ్బందితో ఉన్న ఆ విమానం పోర్ట్లాండ్ కు సురక్షితంగా తిరిగి వచ్చింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారని, అయితే తీవ్రంగా గాయపడలేదని అలాస్కా ఎయిర్లైన్స్ ప్రకటించింది. ముందే హెచ్చరించిన FAA వరుస భద్రతా సమస్యలతో చరిత్రలో ఎక్కువగా తనిఖీలకు గురైన రవాణా విమానంగా బోయింగ్ 737 మ్యాక్స్ నిలిచింది. ఏడాదిన్నర వ్యవధిలో 2 మ్యాక్స్ విమానాలు ప్రమాదానికి గురి కావడంతో మార్చి 2019లో ఈ విమానాలను ఎగరనీయలేదు. కొత్త విమానాలు, ఇప్పటికే ఉన్న ఇతర పరికరాల సుదీర్ఘ తనిఖీలు, లోపల పరిష్కారం కోసం చాలా సమయం పట్టిందని, ఇక 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు పెంచుతామని బోయింగ్ సంస్థ ఇటీవల పేర్కొంది. సుమారు 13,737 మ్యాక్స్ విమానాలు కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బోయింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. కాగా మ్యాక్స్ మోడల్స్ లలో ఏవైనా బోల్ట్లు వదులుగా ఉన్నాయేమో చూసుకోవాలని FAA గత నెలల్లోనే విమానయాన సంస్థలను కోరింది.